నమస్తే. చాలామంది ఒక పని చేస్తున్నప్పుడు ఏదో ఒక భావనతో చేస్తుంటారు. పని ఏదైనా భావనలు కూడా ఉంటాయి. అంటే ఫీలింగ్తోని చేస్తుంటాం మనం. అంటే ఏ పని చేస్తున్నాము అనేది ఎంత ముఖ్యమో, ఎలాంటి ఫీలింగ్తో చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. మనం చేసే పని అది మంచి పని అయితే, మంచి పని అంటే సమాజానికి కానీ ప్రకృతికి కానీ లాభం చేసే పని మంచి పని అంటారు. అది మంచి పని అయితే అది మనకు పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యము మన సుఖదుఖ భోగాలకు కారణమవుతుంది. అదేవిధంగా మనం చేసే పని చెడు పని అయితే, చెడు అంటే సమాజానికి కానీ ప్రకృతికి కానీ నష్టం చేసే పని చెడు పని అంటారు. ఆ చెడు పని వల్ల మనకు పాపం అనే సంస్కారం ఏర్పడుతుంది. ఆ పాపము మన దుఃఖ భోగానికి కారణమవుతుంది. అంటే మనం చేసే కర్మలు సుఖదుఖ భోగాలకు కారణమవుతాయి. మంచి కర్మలైతే సుఖము, చెడ్డ కర్మలైతే దుఃఖ భోగానికి కారణమవుతాయి. ఇక మనం చేసే కర్మలతో మన భావము ఎలా ఉంటుందో అది మన వాసనలను నిర్మిస్తుంది. మంచి భావంతో మనం పనిచేసినప్పుడు, అంటే మంచి భావము మన లోపల మంచి వాసనలను తయారు చేస్తుంది. భావం అంటే ఫీలింగ్. మంచి ఫీలింగ్తో చేసినప్పుడు అది మన లోపల వాసనలను తయారు చేస్తుంది. అంటే ఏ పని చేస్తున్నా మనకంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మంచిదైతే మంచి వాసనలు ఏర్పడతాయి, చెడ్డదైతే చెడ్డ వాసనలు ఏర్పడతాయి. అంటే చేసే పని ఏదైనా, అంటే మంచి పని చేస్తున్నప్పుడైనా మన ఫీలింగ్ అనేది మంచిగా ఉండాలి. చెడు ఫీలింగ్తో చేయకూడదు. ఎప్పుడైనా మంచి పనిని మంచి ఫీలింగ్తో చేస్తే అది పుణ్యకర్మాశయాన్ని ఏర్పరుస్తుంది, మంచి వాసనలను ఏర్పరుస్తుంది. అప్పుడు మనము మంచి కర్మ అంటే అది పుణ్యకర్మ అయినప్పుడు మనకు సుఖం వస్తుంది. ఇక మంచి వాసన వల్ల లాభం ఏంటి అంటే, మంచి ఫీలింగ్తో ఎందుకు చేయాలంటే, ఫీలింగ్ అనేది మన వాసన నిర్మిస్తుంది. ఆ వాసన ఏం చేస్తుందంటే మనకు కోరికలను కలుగజేస్తుంది. అంటే మంచి ఫీలింగ్తో మనం పనిచేసినప్పుడు మనకు మంచి కోరికలు ఉదయిస్తాయి. అంటే మంచి కోరికల వల్ల మంచి కర్మలు చేస్తాం. అంటే ఫీలింగ్స్ అనేటివి కోరికలకు కారణమవుతాయి. కోరికల వల్ల కర్మలు చేస్తాము. మంచి ఫీలింగ్స్ ఉంటే మంచి వాసనలు తయారవుతాయి. మంచి వాసనలు మంచి కోరికలకు కారణమవుతాయి. మంచి కోరికలు మంచి కర్మలకు కారణమవుతాయి. మంచి కర్మల వల్ల మళ్ళీ మనకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము సుఖానికి కారణమవుతుంది. అంటే వాసనలు తర్వాత పాపపుణ్య కర్మలు అనేవి రెండు కూడా మనకు ఏర్పడుతుంటాయి ప్రతి పని లోపల. అందుకే మనకు రెండు ముఖ్యమే. మంచి కర్మలు చేయడం ముఖ్యమే, మంచి భావాలతో ఉండడం ముఖ్యమే. మంచి భావాల యొక్క పరిణామం ఎలా ఉంటుందంటే మంచి కర్మలను ప్రేరేపిస్తుంది. అంటే మంచి వాసనలు ఉన్నప్పుడు, అంటే మంచి భావాలుంటే మంచి వాసనలు తయారవుతాయి. మంచి వాసనలుంటే మంచి కోరికలు పుడతాయి. మంచి కోరికల వల్ల మంచి కర్మలు చేస్తాం. కనుక వాసనలు ముఖ్యమవుతాయి. అంటే చాలామంది కర్మ మంచిదా చెడుదా అని మాత్రమే ఆలోచిస్తారు, కానీ మంచి చెడు కర్మలతో పాటు మంచి వాసనలతో అంటే మంచి భావాలతో కూడా పనిచేయాలి. ఇక వాసనల యొక్క ప్రభావం ఇంకా గొప్పది. ఇప్పుడు కర్మ చేయడం వల్ల మంచి కర్మ చేస్తే సుఖం భోగిస్తే అది అయిపోతుంది, చెడ్డ కర్మ చేస్తే దుఃఖం భోగిస్తే అది అయిపోతుంది. కానీ ఈ వాసనలు అనేవి అవి అయిపోవు. వాసనలు ఎప్పుడు కూడా ఉంటాయి. వాసనను మనం ప్రదర్శిస్తే ఏమవుతుంది, ఇప్పుడు మంచి ఫీలింగ్తో పనిచేసాం, మంచి వాసన వచ్చింది. మంచి వాసన వల్ల మనం మంచి కర్మలు చేస్తాం. మంచి కర్మల వల్ల మళ్ళీ మంచి వాసనలు వస్తాయి. అంటే మంచి వాసన మళ్ళీ మంచి వాసనను నిర్మిస్తుంది. అంటే మంచి వాసనల వల్ల, అంటే మంచి భావాలు ఉండడం వల్ల మంచి వాసనలు వస్తాయి. మంచి వాసనల వల్ల మంచి కోరికలు ఉదయిస్తాయి. మంచి కోరికల వల్ల మంచి కర్మలు చేస్తాము.
ఈ కోరికలు కర్మల వల్ల మనకు మళ్ళీ మంచి వాసనలు తయారవుతాయి. అదేవిధంగా చెడ్డ వాసనలు ఉన్నాయనుకోండి, చెడ్డ వాసనల వల్ల చెడ్డ కోరికలు పుడతాయి, చెడ్డ కర్మలే చేస్తాము. ఈ చెడ్డ కర్మలు చెడ్డ కోరికల వల్ల మళ్ళీ చెడ్డ వాసనలే పుడతాయి, అంటే మళ్ళీ చెడ్డ కోరికలకు కారణమవుతాయి. అంటే ఈ కర్మలు వాసనలు అనేవి ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వాసనల సమాప్తి కానప్పుడు కర్మల సమాప్తి కాదు. అంటే చెడు వాసనలను మనం నిరోధించుకొనిదే చెడు నుంచి దూరం కాలేము. చెడు వాసనలను నిరోధించుకోవడం వల్ల మనము చెడు నుంచి పూర్తిగా దూరం అవుతాం. అంటే ప్రతి పని చేస్తున్నప్పుడు మనము అంటే పని చేస్తున్నా చేయకపోయినా మంచి భావాలతో నింపాలి మనసును. అంటే మంచి భావమే ముఖ్యం. మంచి భావము ఎప్పటికీ ఉంచుకోవచ్చు మనం. మంచి భావం ఏం చేస్తుందంటే మంచి వాసనలు దృఢతరం చేస్తుంది. మంచి వాసనలు మనలో దృఢంగా తయారైనాయి అనుకోండి, మనకు మంచి కోరికలే ఉదయిస్తాయి. మంచి కోరికల వల్ల మంచి పనులు చేస్తాం. ప్రతి పని వెనుక కోరిక ఉంటుంది, కోరిక లేక పని చేయం మనం. అంటే మంచి పనులు చేయాలంటే మంచి కోరికలు ఉండాలి, మంచి కోరికలు ఉండాలంటే మంచి వాసనలు ఉండాలి, మంచి వాసనలు ఉండాలంటే ఇప్పుడు మనము మంచి భావాలతో ఉండాలి. కనుక మంచి భావాలు చాలా ముఖ్యమైనవి. అంటే కర్మ పుణ్యకర్మనే చేస్తున్నాం కదా, ఎలాంటి ఫీలింగ్ ఉంటుందని అనుకోకూడదు. పుణ్యకర్మను కూడా మనము దయతో చేయొచ్చు, పుణ్యకర్మను కోపంతో చేయొచ్చు, పుణ్యకర్మను అహంతో చేయొచ్చు, అంటే గర్వంతో చేయొచ్చు. పుణ్యకర్మను చేస్తున్నామను అంటే పుణ్యకర్మ అంటే ఏంది? సమాజానికి మేలు చేస్తున్నాము, ప్రకృతికి మేలు చేస్తున్నాము. అది పేరు రావాలని చేయొచ్చు, అంటే గర్వం, నాకు ఎక్కువ పేరు ఉండాలని చేయొచ్చు. దానివల్ల పుణ్యకర్మ జరుగుతుంది అక్కడ, అంటే సమాజానికి కానీ ప్రకృతి కానీ మేలు జరుగుతుంది. కానీ మనం గర్వంతో చేస్తున్నాం అనుకోండి, అహంతో చేస్తున్నాం అనుకోండి, అది చెడ్డ వాసనకు కారణమవుతుంది. ఆ చెడ్డ వాసన ఏం చేస్తుంది? ఇప్పుడు పుణ్యకర్మ చేయడంతో ఆ చెడ్డ వాసన మన లోపల ఉంటుంది కనుక అది తర్వాత పుణ్యకర్మం చేయనియదు, చెడు కర్మలు చేయడానికే ప్రేరేపిస్తుంది. కనుక మనం మొట్టమొదలు మన ఫీలింగ్స్ను మార్చుకోవాలి. ఆ ఫీలింగ్స్ ద్వారా కర్మలు చేస్తుండాలి. ఫీలింగ్కి ధర్మజ్ఞానం అవసరము, కర్మలకు స్వరూప జ్ఞానం అవసరము. కనుక వేదం కూడా రెండు జ్ఞానాలను ఇస్తుంది. నా కర్మే ఉభయదర్శనాత్. వేదం లోపల కర్మజ్ఞానం ఉంది, ధర్మజ్ఞానం ఉంది. ధర్మజ్ఞానము మన స్వభావాన్ని మార్చుతుంది. అంటే ధర్మజ్ఞానం వల్ల మన ఫీలింగ్స్ అనేటివి మన స్వభావాన్ని మార్చుతాయి. స్వభావం మారడమే ఇంపార్టెంట్. స్వభావం మారితేనే మనకు సుఖం లభిస్తుంది. కర్మలు తర్వాత మనకు సుఖాన్ని ఇస్తాయి కావచ్చు, కానీ స్వభావాన్ని మార్చుకోవడం వల్ల వెంటనే మనకు సుఖం వస్తుంది. కనుక ధర్మజ్ఞానం వల్ల స్వభావాన్ని మార్చుకోవాలి, కర్మజ్ఞానం వల్ల మనం కర్మలు చేయాలి. కర్మలు సుఖదుఖాలకు కారణమవుతాయి. ధర్మజ్ఞానం వల్ల మన వాసనలు మారడం ద్వారా స్వభావం మారుతుంది. కనుక ఆ స్వభావము మన లోపల ఎప్పుడు కూడా మంచి కర్మలు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ మంచి కర్మలు చేస్తూ చేస్తూ మనము మన స్వభావము గొప్పగా ఉండడం వల్ల మనం మంచి కర్మలను కూడా నిష్కామంతో చేస్తాము. అంటే నిష్కామ పుణ్యకర్మలు చేస్తాము. ఆ నిష్కామ పుణ్యకర్మలు మన తత్వదర్శనానికి పనికొస్తాయి, అంటే సంప్రజ్ఞాత సమాధికి పనికొస్తాయి. ఆ సంప్రజ్ఞాత సమాధి ద్వారా మనం 25 తత్వాల జ్ఞానాన్ని పొందుతాము. 25 తత్వాల జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో, అంటే 25 తత్వం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మనకు పరం పురుష ఖ్యాతేర్ గుణ వైతృష్ణ్యం, అంటే మనకు ఈ ప్రకృతి ద్వారా ఏర్పడ్డ కార్యాల ఎడల వైరాగ్యం కలుగుతుంది. అది అసంప్రజ్ఞాత సమాధికి దారితీస్తుంది. అసంప్రజ్ఞాత సమాధి పరమాత్మ దర్శనానికి కారణమవుతుంది. అంటే మన ఫీలింగ్స్ చాలా ముఖ్యం. అంటే మన ఫీలింగ్స్ బాగుండాలంటే ధర్మజ్ఞానం బాగుండాలి. ధర్మజ్ఞానము బాగున్నప్పుడు మన ఫీలింగ్స్ బాగుంటాయి. ఆ ఫీలింగ్స్ వల్ల మంచి వాసనలు ఏర్పడతాయి. మంచి వాసనలు మన స్వభావాన్ని మార్చేస్తాయి. ఆ స్వభావం మారడం వల్ల మనం మంచి కర్మలను మంచి స్వభావంతో చేస్తాం కనుక మనకు పుణ్యం లభిస్తుంది, మంచి స్వభావం లభిస్తుంది. తర్వాత పుణ్యకర్మలను కూడా మనం స్వభావం బాగుంది కనుక ఆ పుణ్యకర్మలను కూడా నిష్కామంగా చేసే ఒక ఉన్నత స్థితి వస్తుంది మనకు.
స్వభావం మంచుకున్నప్పుడు కర్మలను మనము సకామంగా చేయము, నిష్కామంగా చేస్తాము. ఆ నిష్కామంగా చేయడం ద్వారా మనకు సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. అలా మనం ప్రయత్నం చేయాలి. అంటే కర్మజ్ఞానము కర్మలకు కారణమవుతుంది, ధర్మజ్ఞానము స్వభావానికి కారణమవుతుంది. మన స్వభావాన్ని మార్చుకోవడమే మొదలు, తర్వాత కర్మలు చేయడం. అంటే స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోవచ్చు, మనం ఎవరైనా మార్చుకోవచ్చు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చుకోవచ్చు. అంటే స్వభావం అంటే ఏంది? ఫీలింగ్స్ వల్ల స్వభావం మారుతుంది. అంటే ఫీలింగ్స్ ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలి, మనం మంచి భావంతో ఉండాలి. ఎప్పుడు మంచి భావమే ముఖ్యం. మంచి భావంతో 24 గంటలు ఉండొచ్చు, కానీ మంచి కర్మలు 24 గంటలు చేయలేం. మనం మంచి భావాన్ని ఎప్పుడు ఉంచుకోవచ్చు, మంచి భావాన్ని ఎవరైనా ఉంచుకోవచ్చు. మంచి కర్మలు చేయాలంటే శక్తి కావాలి, మంచి కర్మలు చేయాలంటే సామర్థ్యం కావాలి, మంచి కర్మలు చేయాలంటే సంపద కావాలి. కానీ మంచి భావాలకు సమయం అవసరం లేదు, సామర్థ్యం అవసరం లేదు, తర్వాత శక్తి అవసరం లేదు, తర్వాత సంపద అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ మంచి కర్మలు చేయాలంటే వీటితో పాటు మనకు పరిస్థితులు కూడా అనుకూలించాలి. కానీ మంచి భావాలకు పరిస్థితులు అనుకూలించవలసిన అవసరం కూడా లేదు. అంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం మంచి భావంతో కలిగి ఉండొచ్చు, మంచి భావాన్ని కలిగి ఉండొచ్చు. అందుకే మంచి భావాలను మనం నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. యోగ సాధన కూడా మంచి భావాల కోసమే. అంటే చెడు భావాలను తొలగించడం. చెడు భావాలు ఏ క్లేశాలు, అంటే చెడు భావాలతో చేసే ప్రతి పని కూడా దుఃఖానికి కారణమవుతుందని చెప్తాడు పతంజలి మహర్షి. అంటే ఏది చెడ్డ పని అంటే చెడ్డ భావంతో చేసే పని చెడుదవుతుంది. అంటే చెడు భావాలను క్లేశాలుగా చెప్పాడు. అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, ఇవే చెడు భావనలు. అంటే ఈ భావాలతో, ఈ స్వభావంతో మనం పనిచేసినప్పుడు ఏ కర్మ అయినా మనకు దుఃఖాన్ని ఇస్తుంది. మంచి స్వభావంతో చేసే ప్రతి కర్మ కూడా మనకు పుణ్యాన్ని ఇచ్చి భౌతిక సుఖానికే కారణం కాదు, మనము నిష్కామంగా పుణ్యకర్మలు చేయడానికి ప్రేరేపించి మోక్షానికి కూడా కారణమవుతుంది. కనుక మంచి భావాల కోసం ప్రయత్నం చేయాలి. మంచి భావాలు ఎప్పుడు వస్తాయి? మన మనసు సాత్వికమైనప్పుడే మంచి భావాలు వస్తాయి. మన మనసు సాత్వికం కావాలంటే ధర్మ లక్షణాలను మనం పాటించాలి. అంటే ధర్మాన్ని మనం ధరించాలి, దైవాన్ని మనం ధరించాలి. ఇవి రెండే బాటలు. అంటే దైవాన్ని ధరించిన, ధర్మాన్ని ధరించిన మన మనసు సాత్వికం అవుతుంది. సాత్వికంగా ఉన్న మనసు ఎప్పుడు కూడా మంచి భావనలే కలిగి ఉంటుంది. మంచి భావనలు మంచి వాసనలకు కారణమవుతాయి, మంచి వాసనలు మంచి కోరికలకు కారణమవుతాయి, మంచి కోరికలు సంపూర్ణ శాశ్వత ఆనందాన్నిచ్చే కర్మల వైపే ప్రేరేపిస్తాయి. కనుక మనము మంచి భావాలను నిర్మించుకోవాలి. అంటే మనసును సాత్వికంగా తయారు చేసుకోవాలి. ఈ మంచి భావాల కోసము మంచి జ్ఞానము, అంటే ధర్మజ్ఞానం అవసరం, తర్వాత మంచి భోజనం అవసరము, మంచి పరిసరాల్లో ఉండాలి, మంచి మనుషుల మధ్య ఉండాలి. అంటే ఏ వాతావరణం మనను మంచి భావాల వైపు ప్రేరేపిస్తుందో, అంటే మన మనసు లోపల మంచి ఫీలింగ్స్ని కలుగజేస్తుందో ఆ వాతావరణంలో ఉండాలి. ఏ వ్యక్తి మన లోపల మంచి ఫీలింగ్స్ కారణమవుతాడో ఆ వ్యక్తితో మనము సాన్నిహిత్యంగా ఉండాలి, అంటే వాళ్ళతోని స్నేహం చేయాలి. ఏ వ్యక్తి ద్వారా అయితే మన లోపల సాత్వికత పెరుగుతుందో ఆ వ్యక్తులతోనే మనము సాంగత్యం చేయాలి. అలాంటి వాతావరణంలోనే జీవించాలి. ఏ ఆహారం మన లోపల మంచి భావనలను ప్రేరేపిస్తుందో, మంచి ఫీలింగ్స్ని తీసుకొస్తుందో అలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే జ్ఞానము, ఆహారము, వ్యక్తులు, పరిసరాలు సాత్వికతను ప్రేరేపించే విధంగా ఉండాలి. కనుక సాత్వికతను ప్రేరేపించే విధంగా మనము అన్ని రకాలుగా ప్రయత్నం చేసి సాత్వికమైన మనసును పొంది, అంటే సాత్వికమైన మనసును పొందామంటే మన స్వభావం మంచిగా తయారైందని అర్థం. ఆ సాత్వికమైన మనసు మనకు వచ్చిందంటే సాత్వికమైన స్వభావం మనకు ఏర్పడ్డట్టు. సాత్వికమైన స్వభావమే మనను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది, ఉన్నతమైన ఫలాలను మనకు అందజేస్తుంది, చివరికి మోక్షాన్ని కూడా అందజేస్తుంది. నమస్తే.